ఆత్మీయతో నింపుదల ఉన్నటువంటి విషయాలను మాకు తెలియపరచు. సన్నిధిని బట్టి సహవాసము పెరుగును, సహవాసమును బట్టి జీవనమేమా. ఇశ్రాయేలీయులైన వారు నడిపించబడిన భవిష్యత్తు ఎలాగో నీవు ప్రకటించాను. ఆయనను బట్టి మా ప్రభువా ఇశ్రాయేలీయులైన వారిని నీవు నడిపించి స్థిరపరిచావు. అలాగే తండ్రి స్థిరత్వం కలిగి జీవించేటువంటి ఈ సన్నిధిని బట్టి మాకు నేర్పించి నీలో ఉండేటువంటి గొప్ప విషయాలను బయలుపరచమని, బయలుపడిన వంతు దేవుని వాక్కు బయలుపరిచినంత రీతిని బట్టి దాసుని బట్టి ఈ సమయంలో తను బోధించగల వాక్యముతో మమ్మల్ని మీ జ్ఞానముతో నింపమని మా మంచి బతుకులుగా దిగొచ్చి చేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృత దేవునికి మరణాంట కోరవలసిన అందరికీ మరణాంట. ఇంత అవకాశం ఇచ్చిన మన అయ్యగారికి మరణాంట. మనం చదివినటువంటి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మరొకసారి చూద్దాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేటప్పుడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలవు. నీ కుడి చేతిలో నిత్యమును సుఖమును కలవు. మరి అందరూ ఇక్కడే ఉన్నాం కదండి, ఎక్కడైనా ఉన్నారా? ఏమా అంత ఇక్కడ ఉన్నాం కదా. ఎందుకంటే మనకు సరైన శిబిరాల్లో చక్కని పుస్తకం ఇచ్చేవారు. సన్నిధి కూడా జరుపుకునే విధానం అని చెప్పి ఒక అడ్వెన్స్ మొదటిగా రాయించిన మాట ఏమిటంటే మనోవిధానం కలిగి ఏముండాలండి? మనోవిధానం కలిగి దేవుని సన్నిధిలో మనము కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మనకి కలిగే స్థితి ఏమిటంటే నీ సన్నిధి సంపూర్ణత మాకు కలుగున్నాం. మరి మనం అందరూ ఎక్కడ ఉన్నాం, మన మనసు ఎక్కడ ఉందనుకోండి, స్వస్థత కలుగుతుందా? సంతోషం వస్తుందా? ఆనందము ఉండదు. ఎలాగో మోసం కూడా శిలాపర్వత ముందుకు వెళ్ళి ప్రభుత్వ ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ప్రభుత్వం ఉండేటువంటి తేజస్సు ఎవరు వచ్చింది? భవిష్యత్ మతంలోనికి వచ్చింది. ఈ 40 నెలల నుంచి కూడా మన ఐదవ కూడా అంటే శ్రమించి ఎంత పనులు ఉన్నప్పటికీ కూడా ఆయన మరి ఎవరు లేనప్పటికీ కూడా 40 దినాలు కూడా మనతో ఉండి ఎవరిని పరిచయం చేశారు? ఎవరిని పరిచయం చేశారు? యెహోవా దేవుడిని పరిచయం చేశారు. యెహోవా దేవుడు మన మనిషికి ఇప్పుడు రావడానికి గల కారణం ఏమిటంటే 400 సంవత్సరాలు యెహోవా దేవుడు మన మధ్య లేకపోయాను. ఏమిటంటే యెహోవా దేవుడు 400 సంవత్సరాలు మన మధ్య లేకపోయాను. కాబట్టి ఈ లోకంలో ఇప్పుడు మనం చూసేటువంటి ఉన్నతమైనటువంటి దైవిక పరిస్థితులన్నీ మనము చూస్తున్నాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనకి కనబడుతుంది, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడునా, నేనా పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏమియాలండి? ప్రత్యక్షమైందని పరిచయం చేసుకుంటున్నారు. ఇక్కడ ఉండబట్ట లేకపోబట్ట అమ్మా, లేరు అనుకున్న వారికి ప్రభు ఎలా ఉన్నారో, దేవుడు ఎలా ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు వారికి తెలియదు కనుక వారికి శ్రమ ఎక్కువైంది. అవునండి కదా? నాకేమిటో నాకు ఉండదని దాసులు చెప్పిన రీతి మనం అనుకునేటువంటి నిత్యమైన సన్నిధిని బట్టి మనకి ఏమైనా బోధన ఉందా? చెప్పండి. ఎప్పుడు నీళ్ళు తాగలేదు, ఆహారం తినలేదు, 40 దినాలు ఆయన దేవుడితో ఉన్నప్పుడు మరి ఆయన ఆకలి వేసిందా? ఏమండి? దాహం వేసిందా? కారణం ఏమిటి? నిత్యమైన చేతులు ఏమున్నాయి చెప్పండి? సంపూర్ణమైన సంతోషం. సంతోషంలో ఉన్న వారికి ఇంట్లో మరి వివాహం జరుగుతుందనుకోండి, ఇంట్లో వారు ఏమైనా తింటారా, తాగుతారా? కారణం ఏమిటంటారు? సంతోషము. సంతోషాన్ని బట్టి ఆకలి కూడా వారికి తెలియదు. వారికి ఒళ్ళెప్పుడు కాళ్ళెప్పుడు ఎలా తిరిగి ఎలా పనిచేసిన వారికి ఏమి తెలియదు. కారణం ఏంటి? మనసు ఎలా ఉంది? ఇంత సంతోషం బట్టి యెహోవా సన్నిధికి వెళుతున్నామని ఇశ్రాయేలు ప్రజలైన వారు ప్రయాణం చేయగా వారి ప్రయాణంలో వారు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, శీలమండలకు వాపనేదే రాలేదు.
ఇది సంతోషం. మనసు సంతోషంగా ఉన్నప్పుడే మనకి కార్యాలన్నీ మనలో కూడా జరుగుతాయి. ఎప్పుడైతే మనలో సంతోషం లేదో అప్పుడు మనకి చిన్న సమస్య వచ్చిన మనకి ఎలా కనబడుతుందంటే చెప్పండి, మనం పడిపోయినంత విధిగా కనబడుతుంది. ఇలాంటి పడిపోవడానికి గల కారణమైనటువంటి సమస్యను బట్టి మనము నిత్యము కూడా మనోనిదానము కలిగి లేకపోతారు. మనోనిదానము కలిగి మనం ఉంటే దేవుడు మనలో ఉంటాడు, ఆయన సన్నిధి మనలో ఉంటుంది. అందుకే ప్రభువు అన్నారు కదా, నీ ప్రజలను తీసుకుని వెళ్ళు అని అనగా మోషే ఏమన్నారు? నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళనన్నారు? ఏదో దేవుడు అని ఎవరు చెప్పండి, సన్నిధి. అయినప్పటికీ తెలిసినటువంటి మోషేకి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నా సన్నిధి నీకు తోడుగా ఉంది, వెళ్ళు అన్నప్పటికీ కూడా ఆయన వెళ్ళాడా? మనమైతే వెళ్ళిపోతాం, అవునండి. ఆయన వెళ్ళాడా? మోషే ఏమన్నాడు? నీవే సన్నిధి. ఎవరు చెప్పండి? దేవుడే సన్నిధి. అందును బట్టి పాలన రావలసి గారు కూడా మనకి మధ్య నేర్పించినటువంటి జ్ఞానపాఠాలలో సన్నిధి పాఠాలలో ఒక దర్శనం మనకి చూపించారు. దర్శనం కలిగిన వ్యక్తులు మనము ఒకరమేం చెప్పి సన్నిధిలోకి రాగలము, కానీ ఈ ఎవరు లేరు, మనకి సహాయం ఎవరు లేరు అని అనుకుంటాం. కానీ అనుకునేటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, ఒక్కరవని నీవు ఐదరికి నీకు వచ్చినమాట. ఒక్కరవని నీవు ఒక్కరవి అయినప్పటికీ ఎక్కడ ఉన్నాయో దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు చూడండి ఎంతమంది వస్తారంటే, ప్రభు అయిన తండ్రి దేవుడు మీ దగ్గరికి వస్తూనే వస్తాడు. ఆయన అయ్యగారు ఈ కూటం పెట్టారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. మీరు అయ్యగారు వాక్యం చెప్పండి, అయ్యగారు చెప్తే నేను ఇక్కడ కూడా రావడం జరిగింది. మనం వచ్చామంటే మన దగ్గర మొదటి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చారు. రెండవది కుమారుడు వచ్చారు. మూడవది పరిశుద్ధాత్ముడు వచ్చారు. నాలుగవది మనకి సహకారిగా ఉన్న దేవదూతలు వచ్చారు. మరి ఐదవది నాలుగవది ఎవరు వచ్చారు? పరలోక పరిశుద్ధులు, భూలోక పరిశుద్ధులు, భూలోక విశ్వాసులు. ఇక మీరంతా కలిసి ఇక్కడ ఉంటే మన మధ్య ఎవరు వస్తారట? నిద్ర అనేటువంటి దెయ్యం కూడా వస్తుందట. అయ్యగారు అన్నారు, వెలుగుగా మందండి అంటే అందరూ ఏం చేసేది ఎవరు? దేవుడా సాతానా? కాబట్టి దెయ్యాలు కూడా మన మధ్యనే ఉన్నాయి. ఎలాగో ఏడో మాట ఏమిటంటే, పరలోకములో ఉండేటువంటి స్థితి అంతా కూడా ఎక్కడికి వచ్చిందంట? భూమి మీదకి. ఇది తెచ్చింది ఎవరు? ఒక్క సన్నిధి. సన్నిధి అనగా మనమే. సన్నిధి అనగా మనమే. దీనిని బట్టి మనం బంధగుర్తుగా మన మనసులో ఉండవలసిన విషయం ఏమిటంటే, ప్రార్థన అనగా నేనే అనే ఆలోచన మనలో ఉండాలి. నేనని. అందుకే యెహోవా దేవుడు కూడా మోషేకి చెప్పిన మాట ఏమిటంటే, నిలబడి నీవు మాట్లాడేది నేను. దీని అర్థం ఏంటి అంటే, సన్నిధి ఎవరు చెప్పండి? సన్నిధి ఎవరు? మోషేని బట్టి. మోషే నిలబడ్డాడు కాబట్టి దేవుడి సన్నిధి ఈ భూమి మీదకి మరొకసారి దిగి వచ్చింది. ఇది కనిపించకుండా పోయింది కాబట్టి దేవుడు మోషే దేవుడిని అడుగుతున్నాడు. ఏమనంటే, నీ పేరేమి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నా పేరు నేను సర్వశక్తి గల దేవుడును, నేను అబ్రహామును ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతే కానీ యెహోవా నామమున నేను వారికి తెలియదు, నేనే యెహోవా అని వారికి తెలియదు. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఏం చేసుకుంటున్నారు? దేవుడు పరిచయం. ఈ పరిచయం లేకుండా 400 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ భయంకరమైనటువంటి దుస్థితి మరి ఇశ్రాయేలు అయిన వారి మధ్యకి వచ్చింది. ఆ దుస్థితి ఏమిటంటే, మోషే మమ్మల్ని నడిపించడానికి లేదు కాబట్టి ఆయన ఏమైపోయారో తెలియదు కాబట్టి మమ్మల్ని నడపడానికి మాకు ఏం కావాలని అడిగారు? అది దిగి వచ్చింది. అప్పుడు ఎవరు లేనప్పుడు చెప్పండి, ఎవరు లేనప్పుడు మోషే లేదని చెప్పేసి మమ్మల్ని నడపడానికి మాకు ఒకటి కావాలని వారు అడిగిన రీతిని బట్టి అక్కడ ఒక ప్రతిమ వచ్చింది. చూసాక తెలుసు కదండి. ఎందుకే ఒక మాట ఉంది లోకంలో, సిలికోతే నడమంత్రం. అమ్మా అవునా? అవును కదండి. అలాగనే మరి భక్తిని బట్టి ధనవంతులైన వారు కాస్త ఏది ఎన్నుకుంటున్నారు? సుఖమైనటువంటి ఆరాధన ఎన్నుకుంటున్నారు. సుఖమైనటువంటి ఆరాధన ఎన్నుకుంటున్నారు. ఎందుకు బట్టి చెప్పండి? ధనాన్ని బట్టి. వీరికి సుఖమైనటువంటి ఆరాధన ఎన్నుకోవడానికి
బట్టే కదా, ధనాన్ని బట్టే కదా. వేరొక రూపం అక్కడ ఆయన స్థానంలో మళ్ళీ ఒక రూపం వచ్చింది. లేకపోతే ధనం లేకపోతే విస్తారమైన శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి ఏ ధనమైనా ఉందా చెప్పండి? అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. తెలుసండి? తెలియదు. ఎప్పుడైతే వారు సన్నిధిని కలిగి ఉన్నారో, సకలమైనటువంటి ఐశ్వర్యం వారు పొందారో, ఈ పొందినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి మమ్మల్ని నడపడానికి మాకు దేవత కావాలి వచ్చింది. చూసారా? ఇప్పుడు జరిగే పరిస్థితి అంతా లోకంలో ఇదే. అవునా కదా? సాక్ష్యాలు దేవుడు అన్నీ ఉంచారు. ఏదానికి మరుగైంది ఏది కూడా లేదు. అయితే మనం తెలుసుకున్న విషయాలను బట్టి అయినా సరే మనం వాటిని మరుగు చేయకూడదు. తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి అయినా మనం దేవుడిలో స్థిరముగా ఉండాలి. ఒక్కరిని చెప్పు నీవు వదలకపోవద్దు. ఈ గురు ప్రక్కన ఎంతమంది ఉన్నారు? అనేకులు. మీరు ఎవరు చెప్పండి? చెప్పుకున్నాం కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవదూతలు, పరలోక పరిశుద్ధులు, భూలోక నివాసులు, భూలోక విశ్వాసులు అనగా మనమే. భూలోక విశ్వాసులు అనగా మనమేనంటారా? ఒక మాట చెప్తాను, మీరెవరు రాత్రి ఒక చక్కని మాట అడిగారు నన్ను. భూలోక విశ్వాసులు అంటే ఎవరండి? అయ్యగారు ప్రార్థన పెట్టాడు, తీరనేమో నేను కంట్లు పనవలేదు, ఇటు పనవలేదు అని చెప్పి ఆలోచన ఎలా ఉందంట? ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. కానీ పగ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. అంటే మీరు ఎవరు చెప్పండి? భూలోక విశ్వాసులు. మరి పాతాళ లోకంలో ఉండేవారు కూడా మన మధ్యకి వస్తారట, అగాధంలో ఉన్నవారు కూడా మన మధ్యకి వస్తారు. ఎలాగో చెప్పండి? వారికి తీర్పు ఇచ్చేది ఎవరు చెప్పండి? మనమే. అందుకే పేదలు ప్రభు చెప్పారు కదా, నువ్వు ఏ రీతి మోస్తావు అవి అక్కడ ఉయ్యబడతాయి. ఇక్కడ ఏదైతే నువ్వు ఇప్పుతావో అక్కడ. అలాగే అగాధంలో ఉన్న వారికి కూడా సాక్ష్యం ఇచ్చేది మనమే. అందును బట్టి వారు కూడా మన నుండి సన్నిధి సమయానికి ఇక్కడికి వస్తారు. గతించిపోయిన సంఘము తిరిగి వచ్చుట. మరి జాగ్రత్తగా వినండి ఈ మాట, కఠినమే అయినప్పటికీ కూడా గతించిపోయినటువంటి సంఘము తిరిగి వచ్చుట అంటే అయ్యారు పాదం దావసయ్య గారు అన్నారు, మృతులైన భక్తులు బ్రతికి రాగా మీకు మేలైన సాయము. ఇదిగో మనం బాప్తిస్మం పొందినప్పుడు దేవుని ఆత్మచేత మనం ప్రేరేపింపబడి ఆయన కార్యాలను మనం గుర్తించి ఆయన మనకి సర్వమని తెలుస్తున్నాయి. మనము బాప్తిస్మం పొందుతున్నాం. పొందిన వెంటనే దేవుడు పొందిన వారు అందరికీ ఒక్కొక్క వరాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడే లేదా? ఇదిగోండి, నాకైతే మరణ స్థితి నుంచి కొట్టివేసి దేవుడు వాక్యం చెప్పేటువంటి వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంతే గారు ఒక వరంతోనే మనం దేవుడి సన్నిధి వచ్చి సరిపెట్టుకోకూడదు. అయ్యగారు అన్నారు, విశ్వాసం అయినటువంటి మనము 7 వరాలు కలిగి ఉండాలట. ఎన్ని వరాలండి? 7 వరాలు. ఏమి చెప్పండి? ప్రార్థించే వరము, పాడే వరము, వినే వరము, ఇంకా బోధించే వరం, చదివే వరం, పరిచర్య వరం, ఇంకా అనేకులైన వారు దేవుని వైపుకి నడిపించడానికి కూడా ఒక వరం. ఇలా 7 వరాలు మనం కలిగి ఉండాలి. ఈ 7 వరాలు కలిగి ఉన్నవారే సన్నిధి పరులు. 7 వరాలు కలిగి ఉన్నవారే సన్నిధి పరులు. అందును బట్టి 7 వరాలు మనము కలిగి ఉండాలంటే నీ సన్నిధి అనుసరించాలంటే ఆత్మ మనకి ఉండాలి. అందుకే ప్రభు చెప్పారు, ఆత్మ లేని వాడు ఎవరితో సమానం అండి? విశ్వాసం ఉన్నప్పటికీ కూడా మనకి ఏమి లేదు చెప్పండి? ఆత్మ లేదు. ఆత్మ లేకపోతే ఆయన పని మనం చేయలేము. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నీ విశ్వాసం నేను స్వసవచ్చును అని ప్రభు చెప్పడానికి అనేకమైన సార్లు కారణం ఏమిటంటే ఆయనలో ఏముంది? పగలంతా ఏం చేసేవారు? అమ్మా, సేవ అంటే బోధించడమే. బోధించడం అంటే బోధించేసేవాడు కదా. బోధ ఉన్న వారికి భోజనం ఉండదు. అందుకే అయ్యగారు అన్నారు, విశ్వాసంలోనేమో భోజనం అంట, యాజకులలోనేమో నివాసం అంట. ఎవరికి? సాతానుకి. నివాసం ఎక్కడ అనుకుంటున్నారు?
ఎక్కడండి? విశ్వాసుల ఇంట్లో భోజనం, యాజకుల ఇంట్లో నివాసం. అందుని బట్టి ఆ నివాసం మాతో ఉంటేనే మీ మీద కేకీయడం అనేది రాదు. మేమేం చేస్తామంటే, అయ్యగారికి ఉన్న కాలంలో ఒక విషయాన్ని చెప్తాను, నాకు పెద్దలు చెప్పిన మాట. చక్కగా రెడీ అయ్యి ప్రార్థన చేసుకుని వస్తాము, ఈ బొమ్మను దాటుదామని చెప్పి పైజామా వేసుకుని జోడు తోడుకుని కర్ర చేతితో పట్టుకున్నప్పుడు ఆయనకి ఎదురుగా వచ్చి కూర్చునేవాడట. అనేవాడట, అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు కూడా చక్కగా ఉంటుందని శాతానికి ఎంత అందంగా ఉండదు, మనం కూడా గడవడం అలాగే. అయ్యగారికి ఎక్కడికి వెళ్తున్నారండి అనేవాడ. అప్పుడు అయ్యగారు అనేవారట, నాతో చూడీ కానీ అన్నారట. ఒకవేళ అయ్యగారు విడిచెళ్ళిపోతే సంఘటనలు ఏం చేస్తారు ఇక్కడ చెప్పండి? ఆ సాధారణ అయ్యగారు లేరు కదని చెప్పేసి సైతాన్ని వచ్చింది అక్కడికి, సంఘటనలు ఏం చేస్తుంది? కాల్ చేస్తుందని చెప్పేసి అయ్యగారు ఏం చేసేవారు? కూడా తీసుకెళ్ళిపోయారు. అవునా? అలాగే సాధారణ కూడా మనం ఎంత పెట్టుకుని మనం ఉండాలి కానీ గమనించమని మనం ఎంత పెట్టుకోవాలి కానీ తన తీరుకు కానీ తన జోలికి కానీ మనం వెళ్ళనే వెళ్ళకూడదు. సన్నిధులు కూర్చున్నప్పుడు జాగ్రత్త. ఎలాగనంటే ఈ పక్క ఆ పక్క ఎదురుకుండా దేవుడు కూర్చున్నారు, వెనకాల కూర్చుంటారు, వెనక కూలీరు కాక గొడవ వస్తుంది. నిద్ర వచ్చిందని చెప్పి వెనక్కి కూలీరు కాక ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది? గొడవ వస్తుంది. వెనకాల ఎవరున్నారు? అసలు చిచ్చులు పెట్టేది ఎవరు చెప్పండి? గొడవ పెట్టేది, మనసాన్ని తీసేసేది, అసలు నిమ్మం లేకుండా వచ్చేది, ఇల్లందరినీ కూడా గొడవ పెట్టేది ఎవరు చెప్పండి? అందుని బట్టి వాని జోడికి మనం వెళ్ళకూడదు, వాని జోడికి మనం వెళ్ళకూడదు. కాబట్టి మరి ఎంతమంది మనం సన్నిధి చేసినప్పుడు మనతో ఉన్నప్పుడు మనం ఒక్కమైన మాత్రం అడిగిపోవద్దు, రెండవది మనం అడిగిపోకూడదు, మూడవది అంధవిశ్వాసం మనలోనికి రానివ్వకూడదు. ఒక్కరిని బట్టి ఇంతమంది మన మధ్యకి వచ్చారు. మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండవచ్చు ఈ విషయం. ఆశ్చర్యమైనప్పటికీ కూడా ధ్యానం చేసి దేవుని విషయాలు అడగమన్నారు అయ్యారు. ఏం చేయాలండి? ఈ వాక్యాన్ని బట్టి అయినా ధ్యానం చేసి అసలు ఉన్నారా? ఒక నాస్తికుడు ప్రభు అయ్యగారు ఉన్న కాలంలో నాస్తికుడు వచ్చి అన్నాడట, అసలు దేవుడు దేవుడు అంటున్నాడు, అలా ఎక్కడ ఉన్నారు ఒకసారి చూపించు అని అన్నాడట. అప్పుడు అయ్యగారు అన్నారట, ముందు దేవుడు ఉన్నాడా అని దానికంటే అసలు నీవు ఉన్నావని చెప్పాడు, ఎప్పుడైనా నీవు మోకరించావు అన్నారట అయ్యగారు. అసలు నీవు ఉంటే నాకు కనిపించని నీవు అడిగేవా అని ప్రార్థన చేసేవాడు అయ్యగారు అన్నారు. ఆయన మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు అనగా మోకరించాడు. ఎవరు చూద్దామని ఇస్తూ భక్తులైనటువంటి అన్ని విడిచిపెట్టినటువంటి మోషేకి దేవుడు కనిపించలేదు. ఈయనకి ఎలా కనబడతాడు చెప్పండి? ఈయనకి ఎలా కనబడతాడు? కనబడకపోతే ఆయన మోకరించి అలాగే ధ్యానంలో ఉండిపోయాడు. ఆ ధ్యానం కొన్ని గంటలు నడిచింది. గడిచిన తర్వాత ఆయనకి కనిపించింది ఏమిటంటే ఆయన జీవితం అంతా కూడా ఒక సినిమాలో కనబడుతుందంట. ఎవరు కనిపించాలని మోకరించాడు? దేవుడు కనబడాలని మోకరిస్తే ఎవరు కనబడుతున్నారు? అతనే కనబడుతున్నాడు. ఇదే విషయాన్ని అయ్యగారికి చెప్పి అయ్యగారు అన్నారట, అదంతా నీలో ఉండేటువంటి పాపము అన్నారట. అది నీలో ఉన్న పాపము. రెండో ఏంటి మనకి? ఒప్పుదల. ఒప్పుకోమని చెప్పారు అక్కడ. ఆ వాటిని ఒప్పుకొని నీవు చూస్తే ఎవరు కనబడతారు? దేవుడు ఖచ్చితంగా కనబడతాడు. ఈ మాటను బట్టి ఆయన మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకోగా దేవుడు స్వరం ఆయనకి వినిపించుగా మొదలైంది. అంటే దేవుడు స్వరం అంటే అయ్యగారు ప్రసంగం చెప్తున్నారు. ఈ ప్రసంగాన్ని బట్టి మోకరించినటువంటి ధ్యానంలోకి వెళ్ళారు. ఆ మార్గం బట్టి మనసు మార్చుకుని దేవుడు పని చేయడానికి ఆయన తీర్మానంలోనికి వచ్చారు. ఎంతలో మార్చారండి ఆయన దేవుడు? ఎంతలో మార్చారు? పేదలు కూడా ఎలాగో ప్రసంగం చేయగా 2000 మంది మారారు. ఆయన భక్తుడా? విశ్వాస? ఎవరు చెప్పండి? ఎక్కడో చేపలు పట్టుకునేటువంటి జాలరు ప్రభు ఒక మాటను బట్టి ఆయన సంవత్సరం నుంచి వచ్చి అమరించాడు. కాబట్టి మరి ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఒక్క ప్రసంగానికి, మొట్టమొదటి ప్రసంగానికి 3000 మంది బాప్తిస్మం అనగా పరిశుద్ధాత్మ వారిలోనికి దిగి వచ్చింది. మరి ఇలాగా ఈ కార్యాలు జరగడానికి 7 ఆత్మలు పొందిన వారు కూడా గతించినటువంటి సంఘం తెలుగు వచ్చిన అయ్యారు. ఎవరిచ్చిన మాటను బట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. పరిశుద్ధాత్ముడు మనం బాప్తిసం పొందినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వరమిస్తాడు. ఆ వరం ఏమిటని చెప్పేసి మనం ప్రతి నిత్యం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. ఏ వరం అవ్వచ్చు చెప్పండి? ఏ వరం అవ్వచ్చు? చెప్పుకున్నాను కదా, వాక్యం చదివి, ప్రార్థన చేసి, పరిచయం చేసి, సహాయం చేసి, ఇంకా ఇవన్నీ ఆత్మ చేసే పనులు ఇవన్నీ కూడా
ఎక్కడ చేయవలసినవి? దేవుని సన్నిధిని బట్టి దేవుడు సిద్ధపరుచుతున్నటువంటి వధువు సంఘానికి చేయవలసిన కార్యాలు, పనులు. మేమైతే సభలు జరిగినప్పుడు అన్నం పరిగెత్తుకుంటూ పెట్టేవాడు. అన్నం అండి పరిగెత్తుకుంటూ పెట్టేవాడు. మా అన్నయ్య గారు అనేవారు, ఒక్క బేసిన్ పెట్టినా పెట్టేసింది మనకి ఇప్పుడు లేకపోతే ఒక్క బేసిన్ మనం ఇక్కడ అన్నం పెట్టినా ఎంతో ధన్యత మనం పొందుతాం. కానీ దేవుడు అలాగన అవసరం. అప్పుడైతే మేము బేసిని అందుకుని తీసుకుని లాక్కుని మంచి పెట్టాం. ఇప్పుడైతే దేవుడు ఏం చేశాడు చెప్పండి? పెట్టే స్థితి మనకి ఇచ్చాడు. ఇలాగున దేవుడి పని చేయడానికి ఏ పడకూడదు అమ్మా? దేవుడి పని చేయడానికి సిగ్గు అనేది పడకూడదు. సిగ్గంట నడమంత్రాన్ని చేస్తుంది. ఏమ్మా? సిగ్గంట నడమంత్రాన్ని చేస్తుంది. ఇప్పుడు కొత్తగా పెళ్లి అవుతుంది అనుకోండి, పెళ్లి అవడం ఏంటండి? పెళ్లి కూతురు మస్తాబు చేశారు, అవి ఏం పడుతుంది? సిగ్గుపడుతుంది. ఆ సిగ్గును బట్టి వేసుకున్న జోళ్ళు లేదంటే వేసుకున్న బట్టల పాటలు అడ్డం పడితే ముందుకి అది దీన్ని బట్టి ఏమొచ్చింది అమ్మా? సిగ్గును బట్టి ఏమొచ్చింది? నడమంతరం. అంటే నడక సరిగ్గా లేకపోతే మరి ముందుకి పడిపోతాం కదా. అలాగే ఈ ఆత్మను పొందుకున్న వారు చెదిరిపోతారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిని బట్టి కూడా మరి ఇక్కడ ప్రసంగం బాగోలేదని కొంతమంది, పాటలు బాగోలేదని కొంతమంది. మా సంఘంలో అయితే ఒక ఆవిడ అన్నది, మీ బైబుల్ విషయంలో దగ్గర క్రమాలు ఎక్కువ, ప్రార్థన ఎక్కువ, ప్రసంగం ఎక్కువ. మీరేమంటారు? వచ్చిన వెంటనే మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి అంటారు, మీకు మోకాళ్ళ ప్రార్థన ఎక్కువ అని చెప్పి ఇవన్నీ లేని చోటికి మమ్మల్ని పిలుస్తున్నారండి. మేము అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళడానికి మాకు ఏం పెడుతున్నారంట చెప్పండి? అక్కడికి వెళ్ళడానికి మాకు ఏం పెడుతున్నారంట? ఆటోలు కూడా పెడుతున్నారు. వెళ్ళిన తర్వాత మాకు ఏం పెడుతున్నారంట? చక్కగా భోజనం పెడుతున్నారు. 2 రోజులు వెళ్ళగానే ఏం చేస్తున్నారంట చెప్పండి? ఇదంతా కూడా అక్కడ వాక్యమైనటువంటి శక్తి వారి దగ్గర లేక, ఇలాంటి వాక్యం ద్వారా బలపరచబడిన వారిని దేవుడు ఆత్మను పొందుకున్న వారు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళిపోతున్నారు. చెప్పండి? తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి సంఘం అభివృద్ధి అవుతుంది, వారి స్థితి అంతా మారుతుంది. ఆ తర్వాత వెళ్ళిపోయి చెప్పండి? సాతాను యోగు గురించి చెప్పడానికి ఎలాగ వెళ్ళాడు ఆయన చెప్పాలి? యోగు గురించి సాతాను చెప్పాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాడు? అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వచ్చాడు ఆయన? ఇప్పుడు మన అందరం యాజకులు లేని వారు ఎవరైనా వచ్చారనుకోండి, మనం పిలిచి మరమంత చెప్తాం, ఖచ్చితంగా నిలబడతాం కదా. మరి అలాగే యెహోవా దేవుడు వచ్చినప్పుడు కూడా దేవదూతలైన వారందరూ కూడా నేలకి సాష్టాంగ పడితే సాతాను మాత్రం నిలిచి చూస్తున్నాడు. కారణం ఏంటి? అసలు సన్నిధిలో వచ్చానో ఎక్కడికి వచ్చానో వెళ్ళినటువంటి సాతానికి తెలిస్తే కదా అక్కడ విధానం తెలియడానికి. కానీ ఇలాగ సాతాను అదే తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? ఈ మాట ఎవరు అడిగారు? ఈ మాట ఎవరు అడిగారు? దేవుడే అడిగాడు. ఏమని? ఎక్కడి నుంచి వచ్చావు? అటు ఇటు తిరిగి. ఇందును బట్టి ఎప్పటికైనా సరే ఎక్కడికి తిరిగినా ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలండి? ప్రతి మోకాలైన నామాన్ని, ప్రతి నాలుగైన నామం చూపించారు. ఒక ఆయన ఈ మాట నాకు వద్దు, నేను యేసు అనే పేరు నాకు చెప్పను, ఈ ప్రసంగాన్ని బట్టి ఆయన విన్న తర్వాత యేసు నీలోనే ఉన్నాడు, నీ ఊపిరిగా తీసుకునే అక్షరంలో ఉన్నాడు, వదిలే అక్షరంలో నీకు యేసు నీలో ఉన్నాడు అని అంటే నాకు వద్దనుకుని బాధంలో దిగాడు. బాధంలో దిగితే అది టైం కూడా కలిసి వచ్చింది. ఆ కలిసి వచ్చిన రాకను బట్టి మరి 2 రోజులు నీళ్ళు ఉన్నాయి. ఏం చేయడానికి? వద్దని వెళ్ళాడు. ఏం చేసుకుంటాకి? చనిపోవడానికి. 2 రోజులు నీళ్ళకి ఆయన దిగితే మరి మరణిస్తాడా? మరణించడం అని బాసిగుడ్లేసి కూర్చుంటే టైం చూడండి ఎంత బాగుందో. కేక్ రోడ్ వచ్చింది. నీళ్ళు బాసిగుడ్లు వేసుకుంటే ఎంత వచ్చింది? కేక్ రోడ్ వచ్చింది. కేక్ రోడ్ వచ్చింది సరే, తల ముంచుకెళ్ళింది సరే, నీళ్ళు అలా కూర్చుంటే ప్రాణం పోతుంది కదా అనుకుంటే 1 నిమిషం కూడా వంచుకున్న నీళ్ళు అలాగలా ఉండగలిగాడా? అంటే యేసు అనే నామం వద్దన్న అనుకున్న వారు మాత్రం ఉండలేదు. ఆ నామం నాకు వద్దే, నేను మరణించడానికి ఏమని చేసి నేను మునిగితే మళ్ళీ ప్రాణం పోతుందని పైకి వస్తుంది. ఎన్నిసార్లు మునిగిన అదే పరిస్థితి. ప్రాణం పోవాలంటే ఎవరి చేతిలో ఉంటాయి? దేవుని చేతిలో ఉంటాయి. కాబట్టి గతించిన ఆత్మలు కూడా అయ్యగారు చెప్పారు తిరిగి వస్తాయి.
వెళ్ళిన వారందరూ కూడా చక్కగా మన దగ్గరికి రావాల్సిందే. ఇక్కడ అయ్యగారు రాసినట్టుగా దేవుడి దిగి వచ్చారు, కుమారుడు దిగి వచ్చారు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు, ఇక మనకు సహకారంగా ఉన్నటువంటి దేవుడు దిగి వచ్చారు, పరలోక పరిశుద్ధులు దిగి వచ్చారు, భూలోక పరిశుద్ధులు కూడా దిగి వచ్చారు, భూలోక విశ్వాసం మన మధ్యకి వచ్చారు, ఇంకో దెయ్యాలున్నటువంటి సాతానులు మన దగ్గరికి వచ్చారు. ఇలాగూ వీరందరూ తిరిగి రాగా గతించిన వారు కూడా మన దగ్గరికి వస్తారు. వస్తారంటే రాదా? ఒక వాడి ముందు లోకంలో ఏంటంటే ఎన్ని తరాలు అయిపోయినా సరే పెద్దల పేరు చెప్పి పళ్ళు పెట్టడం, ఎన్ని తరాలు అయిపోయినా వారి పేరు చెప్పి పళ్ళు పెట్టడం మాటలేదుగా. అంటే వీరి నమ్మకం ఏంటి? ఆ సమయానికి ఆ రోజుకి వారు అక్కడికి వస్తారని. ఎలాగైనా మన విశ్వాసం కూడా ఏమిటంటే ఎవరు ఎక్కడికి చెదిరిపోయినా సరే ఒకనొకటైనా ఆయన సన్నిధికి మాత్రం తప్పనిసరిగా రావలసినదే. ఇందుని బట్టి సన్నిధిలో ఉన్నప్పుడు జరవచ్చిన సన్నిధి మానేయాల. అందుకే అయ్యగారు అన్నారు కదా, ఎలాగ మానవేసి సాగులు ఎక్కువ చెప్తామని అయ్యగారు అన్నారు కదా, నీ బలహీనత తట్టు నీవు ఎవరి పనులు చూడాలి? దేవుడు మనుషులు రొట్టె వలన మాత్రం బ్రతకడు కానీ దేవుని మాట వలన మాత్రమే బ్రతుకును అని యేసుప్రభువు గారు మత్తయి సాతానికే చెప్పారు డైరెక్ట్గా ఈ మాట. ఇప్పుడు సన్నిధిని బట్టి మనకు దొరికేటువంటి స్థితులు చూడండి. సన్నిధి వలన లాభాలు ఏమిటంటే ప్రభు రక్తంలో మన పాపములు కలగబడుతారు, ప్రభువులో ఉండేటువంటి పరిశుద్ధత మన పాపనైజమును తొలగించి పరిశుద్ధ జీవితం మనకు వచ్చుతారు. స్వస్థతల గురించి మనం ఎవరించినప్పుడు ఎవరించే వారికి ఆ స్వస్థత దేవుడు ఇచ్చును. ప్రభు కనికరం కలిగిన మాటను బట్టి పాపంలో ఉన్న ఎడల పాప జీవితాన్ని బట్టి దేవుని సన్నిధి వారిలోనికి వచ్చును. సాతానుని జయించేటువంటి ధైర్యం మనకు వచ్చును, శోధనలో జయించేటువంటి ధైర్యం మనకు వచ్చును. శ్రమలు ఎంత ఉన్నతమైనటువంటి శ్రమ నీకు వచ్చినా సరే సన్నిధిని బట్టి అవన్నిటినీ కూడా నీవు శనగలు తింటావు అన్నారు అయ్యారు. శోధనలు అంటారు, శ్రమలు మనకు వస్తే అవన్నిటిని కూడా మనం ఆరోపించినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే శనగలు తిన్న మాదిరిగా ఉంటుందట. వచ్చిన ఒక శ్రమ మనకు ఒక శనక్కాయ అన్నమాట, ఒక శనక్కాయ. ఎందుకనంటే మనకు అలవాటైపోయిందిగా, సన్నిధిని బట్టి శ్రమను భరించేటువంటి జీవితం మనకి అలవాటైపోయింది కాబట్టి ఎంత ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కువ ప్రార్థన చేయాలి. అలాగే తక్కువ పనులు ఉందని చెప్పేసి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఎలా ఉండాలంటే కొంచెం బలహీనంగా ఉన్నవారు తండ్రి కుమారు అని చెప్పి స్తోత్రం ఆయన అని ఊహిస్తారు, అవునా? కానీ కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువసేపు చేస్తారు. అంత మాత్రం ఈ మాత్రం దానికి ఎందుకు వచ్చారు అని అనకూడదు. కాబట్టి సరే ప్రార్థన భోజనం చేసినప్పుడు ప్రార్థన చేయాలని ఆలోచన ఉన్నాయని ఒక ఆయన అన్నాడు, ప్రభువా నీకు స్తోత్రం మాకు మాత్రం. అయిపోయిందా ప్రార్థన? ఏమన్నా ప్రభువా నీకు మాకు మాత్రం అంటే అయిపోయిందా ప్రార్థన? చెప్పండి, అయిపోయిందా? అంటే ఇటువంటి పరిస్థితులను బట్టి మరి సేవకులు ఉండేటువంటి వచ్చిన వారిని బట్టి మేము ఏం చేస్తున్నామంటే సమయాన్ని పొదుపు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన వారు కూర్చోలేకపోతున్నాం అంటే, రెండోది నడువు లాగేస్తున్నారు, మూడోది మోకాళ్ళు, నాలుగోది ఇంటి దగ్గర ఆయన వచ్చేస్తారండి. ఇవన్నీ ఏమిటి చెప్పండి? 38 సంవత్సరాలు చేసుకునేవారు పట్టణం గురించి కూడా మండపంలో రోజు పడి ఉన్నాడు. ప్రభు వచ్చి నీకు ఏం కావాలని అడిగితే ఆయన ఏమన్నాడు? ఎంతో చెప్పాడు, అవునా? ఏం చెప్పాడు? ఆయన చెప్పేది ఏమన్నా ప్రభు విన్నారా? ఏది చెప్పినా ఆ పచ్చవాతం అయింది, ఏది చెప్పినా ప్రభుత్వం లేదు, నీ పరిపెట్టుకున్నాడు మనకి ఆయన పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఇదే ప్రభు లక్షణం అంటే. మనం ఎన్ని చెప్పినా సరే ప్రభు ఏది కూడా వినరు, ఆయన చేయవలసిందే ఖచ్చితంగా చేస్తారు. దాన్ని బట్టి మన ఆలోచన ఎప్పుడు కూడా మనలో ఉండాలి. ధైర్యము మనకు ముందుగా ఉండాలి. మన ధైర్యమే మనకి పెట్టుబడి అన్నారు అయ్యారు. ఇలాగ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనము అనునిత్యమును దేవుని సంతోషపరిచేటువంటి మనస్సును మనకి కలుగుతుందని అన్నారు. శరీర స్వస్థతను ఆత్మీయ స్వస్థతను లభించినప్పుడు నీవు ఎలా ఉండాలంటే సంతోషముగా ఉండాలి.
ఇట్టి సంతోషం సన్నిధిని బట్టే వస్తుంది. అందుకే కీర్తనకారుడు మనం చదివిన వచనం అక్కడే, ఆయన సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది? సంపూర్ణమైన. ఇప్పుడు ఎక్కడైనా అమ్ముతారండి సంతోషాన్ని కొనుక్కున్నామా? ఎక్కడికి వస్తే దొరుకుతుంది? డబ్బులు ఇవ్వాలా? ఏమండి ఆస్తులు ఏమైనా రాయాలా? సన్నిధికి వెళ్ళాలంటే మన లెక్క ఏమైనా ఉందా? మన టికెట్ ఏమైనా ఉందా? ఇక్కడికి రావాలంటే చెప్పండి. కొన్ని చోట్ల అయితే ఉన్నాయి, కానీ ఇక్కడికి రావాలంటే టికెట్ లేవు, లెక్క లేవు, సమయం అనేది లేదు. దేవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ఎప్పుడు కూడా ఈ ధ్యానం మనలో ఉండాలి. కీర్తన గ్రంథం 25:3 చూసినట్లయితే, నీ తరపు కనిపెట్టు వారిలో ఎవరు కూడా సిగ్గుపడడు, హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గుపడతారు. కాబట్టి కీర్తన 27:14, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయాన్ని జబ్బముగా ఉంచుకున్నాము. 37:7 యెహోవా ఎదుట ఎలా ఉండాలండి? నా మందిరంలో అయితే వచ్చిన తర్వాత సెల్ ఫోన్ చూసుకుంటారు ఆవిడ. రెండోది, పైకి నా బట్టలు ఇస్తే అయ్యో బేగ కూర్చొని మనం వచ్చేదే 10:30. మేము 9 గంటల మొదలెడితే 12 ముగిపోయి మేము 7 ప్రాంతం చేసుకుని సన్నిధి చేసుకోవాలి, సరిగ్గా ఆరాధన చేసుకుని సంతోషంగా మేము వెళ్తాం. కానీ వచ్చిన వారిని బట్టి కూడా మేము ఏం చేయాలన్నా? ఇంకేనండి బట్టలు పెట్టుకున్నామండి. అయ్యగారండి వర్షం వచ్చేలాగండి. అయ్యగారండి ఆర వేసేసానండి ఆయన భోజనానికి. ఎన్ని గంటలకి భోజనం అసలు లెక్క? నిజంగా ఎన్ని గంటలకు భోజనం అండి? ఆయనే తినాలా? మేము తినవా? ఏమ్మా మేము తినవా? ఎప్పుడు వచ్చి ఎప్పుడు ముగించేయాలంట? ఆ ఊహించే మంటకు కూడా మంచి సిగ్నల్స్ ఉంటాయంట, భలే ఉంటాయి. సిగ్గులా లాక్కుంటారు ఏంటంట. మళ్ళీ ఇప్పుడు నా వంట చూస్తారని చెప్పి రెప్ప కూడా ఇలా చూడగానే సిగ్గులు. ఎన్ని గంటలకి చెప్పండి? ఎన్ని గంటలకి? ఇదిగోండి, నేను మోసగాడు అనుకున్నటువంటి యాకోబు వచ్చిన దేవదూతని ఎప్పటి వరకు విడిచిపెట్టలేదు? జీవించేంత వరకు. మీకు ఆరంభం అయినా సరే మీకు సమాధానం దొరకవచ్చు, లేదు చివరిలోనైనా మీకు సమాధానము రావచ్చు. మనం ఆలోచనగా వచ్చినట్లయితే సమాధానం ముందు మనకన్నా ముందు వెళ్ళిపోయింది. ఒకవేళ వచ్చిన సమయంలోనే మధ్యలోనే మనం వెళ్ళిపోతే మనకు రావాల్సిన సమయం, మనకు రావాల్సినటువంటి సమాధానం అనేది ఆశీర్వాదమే. కొందంటే వెళ్ళిపోయిందా? 12 సంవత్సరాల నుంచి ఒక పేదరాలు ఒక బొమ్మ దగ్గర ఎత్తుగడి దగ్గర వాద్యం నేర్చమని కూర్చున్నా ఉంది. ఒకరోజు ఆవిడకి బలహీనత వచ్చింది. ఆ బలహీనతను బట్టి వాద్యం తీర్చేటువంటి ఆయన ప్రతిరోజు బొమ్మ తలుపు తీయగానే కనిపించేది. ఏమి మాట్లాడేది కాదు. ఆయన అలాగే చూసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు జరిగిన సమయం ఎంత అంటే 12 సంవత్సరాలు. ఒక రోజు ఆవిడ కనపడలేదు బొమ్మం దగ్గర. కనబడకపోతే ఏంటంటే ఆయన తలుపు తీయ కాబట్టి కనబడలేదని చెప్పేసి ఆ దగ్గర పనిచేసే వారిని పంపిస్తే ఆవిడకి ఏం కలిగిందంట? నీరసము కలిగి బలహీనముగా ఉండి లంచం తగిలేని పరిస్థితి. ఎదురు వారు చూసి వచ్చి నేను చెప్పినప్పుడు ఆవిడని కొంచెం నా దగ్గరికి తీసుకురండి. 12 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఇక్కడ బొమ్మంగానే కూర్చున్నది. ఈ రోజు రాలేదంటే నాకు కూడా కొంచెం గౌరవలేదు మనసు అని చెప్పి తీసుకురండి అని తీసుకొచ్చిన తర్వాత, అమ్మ 12 సంవత్సరాల నుంచి నువ్వు నా బొమ్మ దగ్గర కూర్చున్నావు, అసలు మీ సమస్య ఏంటి అని అడగగా ఆ సమస్య తీరేంత వరకు కూడా ఆయన ఇల్లు దాన్ని బయటికి వెళ్ళలేదు. ఇలాగే వచ్చిన దేవదూతను కూడా ఎన్నాళ్ళ నుంచి యాకోబు మరి దేవుని కొరకు, దేవుని పిలుపు కొరకు, స్వరము కొరకు నేను నన్ను మోసగలుగుతున్నటువంటి మాటను కొట్టు వేయటకు ఒకరోజు చేశారు ప్రార్థన, 2వ రోజు చేశారా? 1 గంట చేశారా? 2 గంటలు చేశారా? ఆయన జీవితం అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన జీవితం అంతా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇదిగో ఆరంభమైనటువంటి దినం మొదలుకొని 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా యాకోబు దేవుని సన్నిధిని వెతుకుతూనే ఉన్నాడంట. ఏం పోవాలని చెప్పండి? మోసగాడు అనేటువంటి మాట పోవాలి. అందుకే కదా నీ పేరేమి? యాకోబు. ఇక నుంచి ఆ పేరు నీకు ఉండదు.
వచ్చిన దేవదూతలైన వారు వెళ్ళిపోతున్నప్పటికీ పర్వతాలు జారిపోయినప్పటికీ కూడా యాకోబు విడిచిపెట్టాడా? ఇప్పుడు మేమేమైనా మేము అన్నామనుకోండి, మీరు ఇంకా ఇంకా ఏవా ఏమంట ఏమన్నా అనుకోండి, ఆలస్యంగా వచ్చేదనుకోండి, వచ్చాక నిద్రపోయేదనుకోండి, లేదా కొంచెం వాట్సాప్ చదవండి, బైబిల్ చదవండి, ఏం మొదలు మనం ఏం చేయాలనుకోండి. మోషే కొన్ని విషయాలు ఏం చేశాడు? ఏం చేశాడుగా? అవునా? ఇశ్రాయేలు ప్రజలైన వారు ఏమన్నారు? యెహోవా దేవునితో మేము ఇండైరెక్ట్ గా మాట్లాడలేం కాబట్టి నీవే ఏమన్నారు మోషేని? నీవే మాతో మాట్లాడు, మేము మాట్లాడితేనే మేము వింటాం, కానీ దేవుడు మాట్లాడితే మేమేమైపోతాం, ఇంకా చనిపోతాం. అందును బట్టి మరి మోషే గారు అన్ని చెప్పేవారా, కొన్ని చెప్పేవారా? దాహం వేసి మేము చనిపోతాం, ఇదిగో మమ్మల్ని సంబడానికి తీసుకొచ్చామని ఎన్ని మాటలు పలికిన మరి మోషే గారు ఏమనేవారు? తండ్రి అని చిన్న ప్రార్థన చేసేవారు. అంతేనా? లేదంటే ఇశ్రాయేలు ప్రజలైన వారు ఇంకో ఈడు ఇలాగంది, ఆయన అలాగే ఉన్నాడు, ఇలా ఉంది, అలా ఉంది, ఇవన్నీ చెప్పారా? ఏం చెప్పేవారు? ఒక మాటే. ఆ ఒక మాటను బట్టి అయినా ఆకాశం వైపు కళ్ళెత్తి చూడగా ప్రార్థన చేయగా మన్నా కూర్చుంది, బండను పట్టగా ఇదిగో ఎదరేమో సముద్రం, వెనకేమో శత్రు సైన్యం. అవునండి. ముందెవరున్నారు? ముందెవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు ముందెవరున్నారు అంటే దైవజనుడైన మోషే. అంతేనండి. మరి యెహోవా దేవుడు ఎక్కడున్నారు చెప్పండి? ఇశ్రాయేలు అయిన వారికి వెనక. ఇప్పుడు మందను మేపవలసిన వారు మందకు ముందు ఒకరు ఉంటారు, మంద వెనకాల ఒకరు ఉంటారు. మరి మందను తోడుకెళ్ళి ఆయన ముందుంటాడు కాబట్టి ఈ మందంతా ఎలా వెళ్ళాలి? ఆయన ఎలా వెళ్తున్నాడో అలాగే. ఒకవేళ అటు ఇటు తప్పు ఉంటే సరిచేసేది ఎవరు? వెనకాలన్న ఆయన. ఇదిగో పగలేమో యెహోవా దేవుడు ఏమై ఉన్నాడు? మేఘస్తంభము, రాత్రి ఏమో అగ్నిస్తంభం. మరి ఇశ్రాయేలు వారు మాత్రమే ఈ స్థితి, కానీ శత్రు సైన్యానికి ఉందా? లేదు. ఎక్కడికి వచ్చారు? సముద్రం మంచి వచ్చారు, కానీ ఏమైనా వారికి తెలిసిందా? ఎక్కడికి వచ్చామో కూడా వారికి తెలియదు. ఇక సాతాను కూడా తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? ఏదో సన్నిధి స్థలానికి వెళ్ళాడు. అదే రీతిగా మీరు ఎక్కడికి వచ్చారు? సముద్రానికి మంచిగా వచ్చారు, కానీ ఎవరైనా నాశనం అయిపోయారా? ఇశ్రాయేలు వెళ్ళిన వారు ఎవరైనా నాశనం అయిపోయారా? కానీ ఎవరు నాశనం అయిపోయారు? ఎవరిని ముంచేశాడు దేవుడు? అందుకే ప్రభు చెప్పారు, నీ విరోధులకు నీవు వాద్యము పెట్టుకో. నీకు మనశ్శాంతి కలగాలంటే, సంతోషం రావాలంటే నీ తరువు వారిని ప్రేమి. కనీసం ఏమంటే లేకపోయినా ఎంత విరోధం అనుకున్నప్పటికీ మనం ఏం చేద్దాం? అయ్యగారు అన్నారు కదా, మాట్లాడితే ఎటువంటిది, మాట్లాడకపోతే బంగారం వంటిది అన్నారుగా. మాట్లాడితే వెండి, మాట్లాడకపోతే బంగారం వంటిది. ఎక్కడ వంటేస్తుంది ఇది? శత్రువులు మంచి. కాబట్టి మనం ఎంతైతే మౌనంగా ఉంటామో అంత ఘనమైనటువంటి స్థితి మనకి వస్తుంది. 25 కీర్తన 65 కీర్తన 1 వచనం చూడండి. దేవా సీయోనులో మౌనముగా ఉండుట, స్తుతి ధ్యాన ప్రార్థన బట్టి మనం కనిపెట్టులో మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎలా ఉంటాం? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే మనకి ఎవరి రక్షణ జరుగుతుంది? దేవనామం కనబడము, అందరికీ కనబడము. నాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడము. ఈ ధ్యాన ప్రార్థనలో ఖచ్చితంగా ఆయన స్వరం వినాలి, ఆయన స్వరూపము కూడా చూడాలి. ఆయన స్వరూపం అంటే ఎక్కడో లేదు, మన దేహమే ఆయనకి ఆలయం. ఉన్నారా లేదా? దీన్ని మనం ఎప్పుడు ఎలా ఉంచాలి? పరిశుభ్రంగా దీన్ని ఉంచాలి. పరిశుభ్రంగా ఉంచాలంటే నిత్యము మన దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎంతైతే పరిశుభ్రంగా మన మనసు ఉంచుకొని మన దేహాన్ని చూసుకుంటామో అంతగా మనం దేవుడిని ప్రేమించిన వారము, అంతగా దేవుడిని మనము ఆదరించేవారము. ఇది ఆదరణ బట్టి 91 కీర్తనలో చెప్పిన రీతిగా ఏ తెగులైన నీ గుడారములకి సమీపించదు. గుడారము అనగా ఎవరిది? నీకు అపాయము లేదు,
ఇప్పుడు దేవుడి గుడారంలోనికి దెయ్యం వచ్చినా కోపం వచ్చినా వెనక్కి వెళ్ళాడు కాబట్టి నువ్వు నీ గుడారంలోనికి దేవుడు నీతోనే ఉంటే ఏ అపాయము నీ గుడారంలోనికి కాదు. నీ గుడారం ఏమిటంటే నీ దేహమే. నీ దేహమే నీకు గుడారము. కానీ దేవుని గుడారం ఏది? నీ దేహంలో ఉన్నటువంటి నీ మనస్సు దేవుని గుడారము. ఈ గుడారాన్ని మనం ఎన్నడూ కూడా పోగొట్టుకోకూడదు. దేవుని గుడారాన్ని మనం పోగొట్టుకుంటే మన దేహం ఏమైపోతుందంట? చీకటి. చెప్పండి, పాడైపోతుంది. 69లో కీర్తన 69 వచ్చినాం. పాడైపోదాం. నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను, నా గొంతుగా ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత ఎలాగో మనం సన్నిధిలో అరిగిపోవాలి. ఏమవ్వాలండి? సన్నిధిలో మనం అరిగిపోవాలి. అరిగిపోయినప్పుడు మనం ఎదుగుతాం. ఎక్కడ? చెప్పండి, ఎక్కడ? ఆయన రాజ్యంలో ఎదుగుతాం. ఇక్కడ మనం ఎంతైతే అరిగితామో అక్కడ మనం అంతగా ఎదుగుతాం. అందుకే తండ్రి గారు అన్నారు కదా, మోకాళ్ళ కింద ఉంచాడు దేవుడు, మన మహిమను ఉంచాడు. మన మోకాళ్ళ కింద మన మహిమ ఉన్నది కాబట్టి మన మోకాలు నలిపెక్కితే సాతాను మొహము ఏమవుతుంది? నలిపెక్కుతుంది. కాబట్టి సాతానికి మొహం నలిపెక్కించాలంటే మనం చేయవలసిన పని ఏమి లేదు. మనం చేయవలసిన పని అస్సలు ఏమీ లేదు. ఏమి చెప్పండి, నిత్యం ఆయన సన్నిధిలో ఈ రాత్రి ప్రార్థన, రేపు రాత్రి ఉందా? సరే, మరి ఎవరికి పని ఇచ్చాం? ఎంత చేరుకోకుండా చివరికి ఎక్కడికి వెళ్తున్నాం? ఎంత పోతున్నారు? మళ్ళీ ఒకటి దగ్గరికి. కానీ నిత్యం ఆయన సన్నిధులు ఏమున్నాయి? ఇలాగే ఎదురుపడేవారు. గొప్ప స్థితి దేవుడు ఇచ్చాడు. 106వ కీర్తన 13వ వచనం చూద్దాం. 106. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోకూడదు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టక పోయి ఆయన కార్యాన్ని మనం రేపు ప్రార్థన లేకపోతే మరుసటి రోజుకే అంటే పెద్దలు అన్నారు, అంటే దేవాలయంలో ఉన్నప్పుడే దేవాలయంలో విశ్వాసం, దేవాలయం బయటికి వెళ్ళాక ఏ వాసమో అన్నారు. దేవాలయంలో ఉన్నప్పుడు ఏ వాసం అంటారా? దేవుని వాసం. దేవాలయం దాకా బయటికి వెళ్ళాక ఎక్కడున్నా కానీ అయ్యగారు అన్నారు, సువార్థికుడు అనుకున్నటువంటి మాటను బట్టి విశ్వాసం అనుకున్నటువంటి సుగంధము స్మెల్ రావాలన్నారట. విశ్వాసం అనేటువంటి స్మెల్ రావాలంటే ఎవరిని బట్టి? సువార్థికుడు. కాబట్టి ఈ స్మెల్ రావాలంటే మనం ఎక్కడున్నా సరే ఎలా ఉండాలి చెప్పండి? మనకు గుర్తుంది, బాప్తిజం తీసుకున్న వారైతే ఏం పెట్టుకోరు? బొట్టు పెట్టుకోరు. రెండవది ఏం పెట్టుకోరు? వస్తువులు కూడా పెట్టుకోరు. మూడవది అయితే బైబిల్ చూసిన వారు ఏమంటారంటే అన్నీ పెట్టుకోవచ్చు. అవునండి, అన్నీ పెట్టుకోవచ్చు. మరి ఏమీ లేకుండా మరి వివాహం చేయడానికి మరి అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయికి చూపిస్తే ఒప్పుకుంటాడా? మేము ఉన్నాం, పెళ్ళికి వెళ్తాం చక్కగా, నేను చేస్తామయ్యా ముసుగు ఉండవే మీకు రాదనంటే ఊరుకుంటాడా? నేను చేస్తాం ముసుగు మీకు ఎవరిని ఉందనంటే చూడస్తాడా? అంటే లేదు నేనే చూడాలంటే ఆ ఉదయం ఎవరి సొంతం? ఆయన సొంతం. ఆ మొక్కను ఎవరు చూడాలి? ఆయనే చూడాలి. ఆయన చూడాలి కాబట్టి మరి ఆయన చూసేటువంటి మనం ఎలా ఉండాలి చెప్పండి? కనబడకూడదు. ఇంత పెట్టుకొని ఏదో భయంకరంగా బాబోయేలాగా కనబడకూడదు. ఎలా కనబడాలి? సువార్త వింటున్నాం కాబట్టి సువార్తలో ఉండేటువంటి సొగసు ఎక్కడ కనపడాలి? ఇదిగో 40 జనాలు మోసి దేవుడి సన్నిధిలో ఉన్నారు కాబట్టి దేవుడిలో ఉండేటువంటి తేజస్సు అంతా ఎవరికి వచ్చింది? అలాగే మనం కూడా కనపడాలి. విశ్వాసం ఏంటంటే విశ్వాసలాగే కనపడాలి, అన్యులాగే కనపడాలి, భక్తులాగే కనిపించాలి. అప్పుడే మనం ఎవరు పని చేసిన వారం అంటే దేవుని పని చేసేవారము. దేవుని పని చేసేవారము. ఈ వరాన్ని పొందుకుని ఉన్నాము కాబట్టి యెషయా 40:30 చూద్దాం. యెషయా గ్రంథం 40:30. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ బలం అండి? నూతన బలం పొందుతారు.
వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమ్మసెల్లక నడిచిపోదురు. ఇదే ఇశ్రాయేలుకు జరిగిన ప్రయాణం అంటే కూడా. వారు అలసిపోయారండి, అలసిపోయారు. అలసిపోలేదు కాబట్టి ఎత్తరాజు ఉన్నాడు కదా, మా అందరికీ తెలుసు. 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన ముక్కుతోటి ముక్కు వంకరైపోయి తినడానికి ఆస్కారం లేక రాయి తీసుకుంటున్న ముక్కు రాలగొట్టుకుంటుంది. ఉన్న ముక్కుతో ఏకలన్నీ నీకుంటుంది. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఎత్తైనటువంటి పర్వతం మీద వెళ్ళిపోయి ఈ పనంతా చేసి అలాగే మౌనంగా గృహలో ఉండిపోతుంది. తిరిగి కొత్త ఈక వస్తాయి, కొత్త కాళ్ళు వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది. అప్పుడు ఎగురు వస్తుంది. ఎలా వస్తుందంటే అంటే ఏ స్వరూపం దానికి మళ్ళీ పాతతో పోయింది, నూతన స్వభావంగా వచ్చింది కాబట్టి మరి ఎన్నాళ్ళు బ్రతుకుతుంది మళ్ళీ. అందుని బట్టి మనిషికి అనగా విశ్వాసకి 2 పునర్జన్మలు. మొదటి జన్మ బాప్తిస్మము, రెండవ జన్మ చెప్పండి, రెండవ జన్మ ఆయన వచ్చినప్పుడు వెళ్ళిపోయే జన్మ. మరి మొదటి జన్మలో మనం మరణిస్తేనే కానీ రెండో జన్మ అనేది మనకి లేదు. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో అప్పుడు మరణించాం. కానీ పాత జీవితం మనలో ఏది కూడా ఉండదు. పుట్టిన వారందరూ కూడా రక్త మాంసం వల్ల పుట్టిన వారు మాత్రమే కాదు. ఎలా పుట్టారట? దేవుని పోలిక చొప్పున. పాపాన్ని బట్టి మనం ఏమయ్యాం? నేటలో మరణించాము. కానీ ఆయన కనికరాన్ని బట్టి మళ్ళీ మనం తిరిగి నిలవబడ్డాం. 64 4వ వచనం. పగ తీర్చుకున్న దినము నా మనస్సుకు వచ్చెను, విముక్తి చేయటకు నా సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్య పడితిని. కాబట్టి ఈ మాటకి మనం ఎప్పుడు కూడా ఆలోచన వల్ల ఏముండాలంటే, యుద్ధం ఎవరిది? మాట చెప్తానే. ఒక విశ్వాసి అంజనీయులు పొలాయి దగ్గర నీళ్ళ పట్టుకుంటున్నారు. విశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి? ఒక మీద పట్టుకెళ్ళింది. మరి నాయం కదా, రోజు మేము దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. అయ్యగా చెప్పిన విషయాన్ని బట్టి మనం ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. మరి సన్నిధి అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. ఆవిడ ఎన్ని బిందులు తెచ్చింది? 3 బిందులు తెచ్చింది. మరి 3 బిందులు నిండే వరకు ఈవిడ ఉంటుందా? ఉంటుంది. ఉండాలా ఉండదా? ఉండాలి. ఉండాలని చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మాయి మళ్ళీ 2 బిందులు తెచ్చింది. 3 బిందులు నిండాక 5 బిందులు నిండారు. ఇట్లా పక్కన పెట్టి ఎవరు పక్కన పెట్టారు? విశ్వాస పక్కన పెడితే బాగా ఉన్నాం. ఆవిడ పక్కన పెట్టింది. ఎవరి బిందే? ఈ బిందు పక్కన పెట్టింది. ఎందుకని? నా బిందులు నిండిపోయి కాబట్టి నీ బింది పక్కన పెట్టింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి చెప్పండి? ఒకటే పరిస్థితి. ఎక్కడికి వచ్చిందంటే ఆదివారం ఆరాధన. ఎక్కడికి వెళ్ళాలి? సన్నిధికి వెళ్ళిపోవాలి అని చెప్పి బిందు అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చి ఉన్నవాటితోనే శుభ్రం చేసుకుని సన్నిధికి వచ్చింది. ఆవిడ ఏమనుకుందంటే, సన్నిధికి వెళ్ళిపోయింది కదా, నా గురించి ఏమైనా చెప్తుందని చెప్పి వెనకాల మనం వెనకాల వచ్చి ఎక్కడికి వచ్చింది? మన దగ్గరకు వచ్చింది. ఎక్కడండి? ఈవిడ ఎక్కడికి వచ్చింది? ముందుకు వచ్చింది. కానీ ఎక్కడ తగ్గింపబడ్డది ఆవిడ? ఎక్కడండి? పొలాయి దగ్గర తగ్గింపబడ్డది. కాబట్టి దేవుడు ఆవిడ స్థానం ఎక్కడిచ్చాడు? ముందించాడు. ఎంతైతే మనం తగ్గింపబడతామో లోకంలో అంతగా మనం హెచ్చింపబడతాం. అక్కడికి వచ్చిన అలాగే చూస్తుంది. ఏమన్నా చెప్తుందేమో అని. ఏం చెప్పడం ఎవరికైనా తెలుసా? చెప్పండి. ఇక్కడ రావాలని ఎంత ప్రయాసపడాలి చెప్పండి? చాలా ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసాలు ఉందా? తర్వాత తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడేమి ప్రార్థన చేసింది ఏమనంటే, నువ్వు గుడికి వచ్చావు, ఈ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి నీ గురించి నేనేమి చెప్పలేదు. గుడికి రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. అప్పుడు పక్కన కూర్చొని స్థితి మళ్ళీ దేవుడు ఎలా మారు అనేటువంటి మనసును తెచ్చే స్థితి దేవుడు మనకి ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో. మరి చివరిగా చూద్దాం. అపోస్తలుల కార్యము 1:4 వచనం. ఆయన వారిని
తెలుసుకుని ఎలాగో ఆజ్ఞాపించను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మను. ఇప్పుడు వరకు కూడా మనం విన్న విషయాలు అన్నీ కూడా ఎవరికి చెప్పండి? ఎవరివి? సినిమా విషయాలు కదా మనం చెప్పుకుంటాం. ఎవరి విషయాలు అండి? పరిశుద్ధాత్మ దేవుని విషయాలు. ఇందును బట్టి ఈ మరణాన్ని గ్రహించేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ లోకంలో ఉన్న వాళ్ళు దీన్ని అంగీకరిస్తారా? నమ్ముతారా? నమ్మరు. వారికి ఏం కావాలి? సూచక క్రియలు కావాలి. అందును బట్టి యేసుప్రభు వారు కూడా శిష్యులైన వారు చెప్పిన మాట ఏమిటంటే, సూచక క్రియలు వారికి లేనిదే వారు దేవుడిని ఎంత మాత్రం నమ్మరు. మనము కూడా విశ్వాసం లేని వారికి విశ్వాసం కల్పించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? నీలో ఎవరైనా రోగి ఉన్నాడా? వారికి నూనె రాసి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనను బట్టి ఆ రోగిని స్వస్థపరుచున్నాం. మరి ఈ ప్రార్థన అనగా ప్రార్థనలు అంటే అన్ని ప్రార్థనలు కాదు. అక్కడ ఒక ప్రార్థన చెప్పారు అయ్యగారు. ఏ ప్రార్థన చెప్పండి? ఏ ప్రార్థన? విశ్వాసహితమైన ప్రార్థన. విశ్వాసం ఉండాలి. ఎవరి మీద? ఇదిగోండి 9 కిలోమీటర్ల నుంచి పక్షవాతం కలిగిన ఒక వ్యక్తిని మోసుకొచ్చిన వారు ఏముంది? విశ్వాసం ఉంది. వచ్చిన వారు జనం ఎక్కువ ఉన్నారని చెప్పేసి ప్రభు దగ్గరికి తీసుకురావడానికి స్థలం లేకపోతే కూడా పైకి ఎక్కి కొప్పులు పెట్టి ఆయన మంచిగా ఆయన తిప్పగా ప్రభు ఎవరిని చూశారు? దిగిన ఆయన చూసారా? దించిన ఆయన చూసారా? దించిన ఆయనను వాడిని చూశారు. వారి విశ్వాసాన్ని బట్టి నీ పాపములు క్షమింపబడ్డాయి. నీ మంచం ఎత్తుకుని. మన బట్టి కూడా చాలా మంది ఎక్కడికి రావాలి? మన విశ్వాసాన్ని బట్టి వారు కూడా ఎక్కడికి రావాలి? వచ్చే రోజుల్లో ఇవన్నీ విస్తారం అయిపోవాలి. అయితే ప్రతిసారి చెప్పే మాట ఇదే. ఇది ఇంకా పెరగాలండి. ఆయన ఆలోచన ఏమిటంటే గొప్ప మందిరాన్ని ఇవ్వాలి. గొప్ప మందిరాన్ని నేను కట్టాలి. నా ఆలోచన అదే. ఇంకా వేరే విషయాల మీద ఆలోచన లేదు. ఇప్పుడు ఇంకొక మాట తెలియవచ్చారు కాక వారికి మరొక ఆలోచన ఉంది. ఏమన్నా ఈ వయసును బట్టి ఏం కోరుకుంటారు? ఎవరైనా ఏమన్నా చెప్పండి, ఏం కోరుకుంటారు? ఆయన వద్దంట. ఏం కట్టాలంట? స్వస్థశాలను కూడా కట్టాలి. అయ్యారు ప్రార్థించేయండి, దేవుడు ఎక్కడిస్తారు అంటే ఈ రుచి తెలిసిన వారికి విషయాలు వస్తాయి. ఈ విధానం పొందిన వారికి ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. మరి మోషే గారు కూడా సమస్తాన్ని విడిచాడు. దేవుడు సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. అన్ని లక్షల మందిని నడిపించగలిగాడు. అవునండి, మన పిల్లల్ని మనం మాట్లాడరు. మరి అన్ని లక్షల మందిని మోషే గారు నడిపించారంటే ఎలా నడిపించారు? దేవుడు ఇచ్చిన క్రమశిక్షణ. దేవుడు ఇచ్చిన క్రమశిక్షణ. అందుకే ఉపాధ్యాయం దేవుడైతే నేర్చుకున్న విద్యార్థి మోషే. అందును బట్టి చాలా మందికి మరి విద్యార్థులుగా చేయడకు మోషే గారు వారికి ఎన్ని చెప్పినా, ఎంత సరిగినా కానీ ఎంత ఒడిగినా ఆయన ఆలోచన ఏమో చెప్పండి? వీరిని ఎలాగైనా సరే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోనికి చేర్చాలి. ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితులైనా సరే కానాను దేశానికి చేర్చాలి. మరి మన ముందు వచ్చినటువంటి భక్తులు పోయిన వారి స్థితి కూడా ఇదే. వారు దూషింపబడ్డారు, దేశింపబడ్డారు, అన్యుల చేత వారు ఎక్కిరింపబడ్డారు, హేళన చేయబడ్డారు. అయినప్పటికీ కూడా వారి ఆలోచన ఏమిటి చెప్పండి? మత్తయి సువార్తలో తెలియపరిచిన రీతిగా వారిని బట్టి మీ పూర్వీకులు కూడా హింసింపబడ్డారు, దేశింపబడ్డారు, దూషింపబడ్డారు. అబద్ధ సాక్షులు కూడా వారి మీద వచ్చాయి. అయినప్పటికీ వారికి ధన్యత దేవుడు చేశాడు. ఇది సువార్తను బట్టినా దేవుడు విశ్వాసాన్ని బట్టినా మన మీద అబద్ధ సాక్ష్యాలు వచ్చిన, లేనిపోయిన నిందలు మనకు వచ్చిన మనం ఏమవకూడదట చెప్పండి? ఎవరండి ఆస్తి? నీరసపడిపోతే ఎవరాస్తి? నీరసపడిపోతే ఎవరాస్తి?
నీరసపడిపోతే ఎవరు ఆస్తి? సైతాను క్రియలకు సైతాన్ని క్రియలు బట్టి మనకి ఏమవుతుంది చెప్పండి? నీరసం. అవునా? అవునండి కదా. ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకోండి, 2 గంటలు కూర్చోవాలి. ఎంత టికెట్? మీరు కొనలేదు. వెళ్ళడానికి ఎంత ప్రయాసపడాలి? సినిమా బాగున్నా బాగోకపోయినా చివరికి బయటకు వచ్చాక ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అయితే మరి సన్నిధికి వచ్చిన వారు ఇప్పుడు కొత్తగా ఒకటి వస్తుంది. ఒక విషయం ఏంటంటే, సన్నిధికి వెళ్ళావు కదా, దేవుడు ఏం చేయలేదని అడగట్లా. ఏమడుగుతున్నారు? మాస్టర్ గారు ఏమన్నారు అంటే, నేను రాలేదు కదా కాబట్టి నన్ను ఏమైనా అన్నారేమో కదా, ఉందండి లేదా? ఎలా అడుగుతున్నారు? కానీ అడగవలసిన విషయం ఏంటి? దేవుడు ఏం చెప్పారు అని అడిగేవారు. చెప్పేవారు ఎవరి గురించి చెప్పాలి? దేవుడి గురించి. కానీ చెప్పిన వాక్యము మన గురించే. దీనికి 141వ దావీదు కీర్తన చివరి మాట 5వ వచనం చూడండి. తైలాభిషేకం కాబట్టి ఇక్కడ జరిగేటువంటి గొప్ప విషయం. నీతిమంతులు నన్ను ఏంటండి? పుట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట ఇది తైలాభిషేకము. నీతిమంతులు నన్ను పుట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట ఇది తైలాభిషేకం. అంటే నేను అట్టి అభిషేకమును ఆ రోజు వేయకుందును గాక, వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన. దుష్టక్రియలు కనబడుతున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీతిమంతులు పుట్టడం మనకి ఏమిటి చెప్పండి? ఉపకారమే. మరి ఆ ఉపకారం చేస్తున్నటువంటి ఎంతవరకు చెప్పుకున్న సంగతులు ఏమి అన్ని కూడా ఏమై ఉన్నాయి అక్కడ? ఉపకారమా అపకారమా? నీతిమంతులు పుట్టడం మనకి నిజమైన తైలాభిషేకము. గద్దించుట తైలాభిషేకము. ఇదిగో దత్తమ వారి కుమారుడు ఏమవుతాడు? ఎవరికండి? తండ్రికి విరోధమైన మాట్లాడు, కానీ ఎవరికి విరోధం? కాబట్టి ఆయనకి విరోధంగా ఎవరు ఉండకూడదు. మన బిడ్డలు మనకి విరోధమైనా పర్లేదు, కానీ ఎవరికి విరోధం అవ్వకూడదు? దేవునికి అసలు విరోధం అవ్వకూడదు. మనకి విరోధమైన పర్లేదని ఎందుకంటున్నామంటే, వారి సన్నిధిలో ఉండేటువంటి స్థితిని మనం కూడా వారికి నేర్పించాలి. ఎలా గురించి చెప్పండి? సంతమామని రమ్మంటే వస్తుందా? మనం ఏం చేస్తున్నాం? అన్నం పెడుతున్నాం. అలాగే మనం కూడా ఏం చేయాలి? సన్నిధికి రమ్మంటే వస్తారా? ఏం చేయాలి చెప్పండి? 1 నిమిషంలో, ఒక అరగంటలో, ఒక గంటలో వచ్చిన తర్వాత ఇది పెడతారా దేవుడు? ఇలాగనే మరి మనకు నేర్పించిన విధానం అంతా ఇదే. నేను చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నాం ఇదే స్థితి. మేము అండక్రైస్తులాగా వెళ్ళేవాళ్ళం గుడికి చిన్నప్పుడు. ఎప్పుడెప్పుడండి? అమ్మా నాన్న మంచి భక్తులు, విశ్వాసులు అయినప్పటికీ కూడా కానీ సన్నిధిని విడవకుండా సన్నిధి నిత్యం ఎక్కడ ప్రార్థనలో సరే మా నాన్నగారు మొదలుగా ఉండేవారు. సంక్రాంతి అక్కడ సంక్రాంతి గారు కాబట్టి ఉండాలని అనుకుంటారేమో కాదు. అదొక బాధ్యత, అదొక పని. దేవుని సన్నిధికి ఎలా రావాలి? పని కట్టుకుని రావాలి. ఒట్టి చేసుకుని రావాలా? పని కట్టుకుని రావాలి. ఏదో ఒక పని పెట్టుకుని రావాలి. ఏదో ఒక పని ఉంది. ఎక్కడికి వెళ్తే ఇదిగో ఊరకనే నుంచున్నారు సంతలో. ఎందుకు వెళ్తాం? ఏదో ఒక పని ఇస్తారు. ఎవరితో పిలిచాను, మరి ఎవరైనా తోటలో వారితో కూడా పని చేయండి. మరి పని గంటకి పిలిచినటువంటి ఆయన ఏం చేశాడు? ఒప్పందం పెట్టుకున్నాడు. కానీ ఊరకనే పిలిచిన వారికి పని ఇచ్చాడు. ఏం ఆశించారు వాళ్ళు? ఏమి ఆశించలేదు. అయినను పని చేయించుకున్నటువంటి యజమాని నాయిస్తాడా అన్యాయిస్తాడా? మొదటి వాళ్ళకి వీరికి కూడా సమానము ఇచ్చారు. అందును బట్టి అందరికీ కూడా బైబిల్ ఉండేటువంటి సిద్ధాంతం ఏమిటంటే, ముఖ్యమైనటువంటి విషయం అంతా సమానతత్వం. ఇది ఎలా చూపించగలం? ఎలా చూపించగలం?
బయట వీళ్ళు వచ్చారనుకోండి, పట్టుచీర కట్టుకు వస్తారు. ఇంటికాడ ఉన్నారనుకోండి, ఏ చీర కట్టుకు వస్తారు? ఏదో ఒకటి చీర కట్టుకుంటారు. ఇవన్నీ మరి దేవుడు చూసినట్టున్నారు. మా పెద్దల్లో కూడా దీన్ని బలంగా పెట్టేశారు. ఏంటది? వైట్ వైట్ చెప్పండి, వైట్ చీర. నాకు కూడా అంతే. మా క్లాస్ పెట్టారు అనుకోండి, ఈ వైట్లోనే కనిపిస్తారు. ఏలా కనబడితే మాకు క్లాస్ నుంచి ఏముండాలి? మాకు కూడా ఈ యూనిఫామ్ను బట్టి ఏం కనబడుతుంది చెప్పండి? సమానతత్వం కనబడుతుంది. ఇక్కడ హెచ్చు తగిలినవి మాత్రం ఉండవు. మరి అమ్మాయిలు అయితే చక్కగా వేసుకుంటారు, మరి పెద్దవాళ్ళు అయితే ఇంకోటి వేసుకుంటారు. కానీ అమ్మాయిలు కూడా చక్కగా పెద్దవాళ్ళతో కూడా సమానంగా వేసుకుంటే డ్రెస్ కోడ్ బట్టి ఎలా కనబడతారు? వయసు కనబడుతుందా చెప్పండి. ఒకసారి పెద్దవారు కూడా వైట్ వస్త్రం వేసుకుని చూడండి. మీరు ఎలాగో పని చేస్తారో, ఎలాగో మీరు సన్నిధిలో నిలబడతారో మీరే కావాలి. మా సన్నిధిలో వైట్ వస్త్రాన్ని పెడితే ఒక ఆవిడ నాకు వేసుకోనండి అంతే. మా అమ్మగారు ఏం చేశారంటే ఒక వైట్ చీర కొనిచ్చారు. అప్పుడే వేసుకుంటారు కదా. నేనేం చెప్పానంటే వైట్ చీర వేసుకుంటేనే మీకు సన్నిధిలో అతనికి రండి, లేదు మీరు మానేయండి అని ఖచ్చితంగా చెప్పాను. ఏదైనా మానేస్తారు కానీ ఏం మానమన్నారు చెప్పండి? సన్నిధి మాత్రం మానండి. మరి సన్నిధి మానకుండా రావాలంటే ఏం చేయాలి? వైట్ చీర వేసుకుని రావాలి. ఆవిడ చెప్పింది ఈరోజు సాక్ష్యం. సన్నిధి చాలా బలహీనతగా ఉందండి. ఎప్పుడైతే చీర కట్టిన దగ్గరకు వచ్చానో ఒళ్ళంతా ఏమైందట? తేలిపోయిందండి. బరువంతా కూడా తేలిపోయిందండి. ఎప్పుడు కూడా నాకు కుర్చీలో తప్ప మోకరం అనేది రానే రాదు. నీకు కూడా సంప్రదించి నన్ను చూస్తున్నారు. నాకు ఏ బాధ? కానీ వస్త్రం ఏం చేసిందంట? ఆరుగురితో పాటు సమానంగా మోకరం చేసింది. ఇలాగ కాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? అందుకే ఎవరికి ఇవ్వబడినటువంటి వస్త్రాన్ని వారు ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోనండి. ఇచ్చిన వస్త్రాన్ని బట్టి మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోనండి. ముందొచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చే రాబోతున్నారు. వచ్చే రోజుల్లో మనకి ఇక్కడ స్థానం లేకపోవచ్చు. ఇప్పుడు మనం ఒకటే అవ్వచ్చు. కానీ ఇటువంటి నిబంధనలను అన్నీ కూడా కలిగి బలమైన వారు వచ్చి మనం ఇక్కడ కూర్చుంటారు అనుకోండి, మనకేమో సగం ఖర్చు సగం. మరి వారికి 5 ప్రపంచాలు ఇస్తారు, మనకి ఇస్తారు, మనకి ఇస్తారు చెప్పండి. కాబట్టి ఆ స్థితిలోనికి మనం నమ్మలేవారు, కడపడేవారు మనమే. రెండు కూడా ఎవరు అవ్వాలి? మనమే అవ్వాలి. ఇప్పుడు పాటలు పాడేవారు లేరనుకోండి, ప్రార్థన వరాన్ని బట్టి మనం ఈ 7 వరాలు సంపాదించుకోవాలి. వాక్యం చదివేవారు లేరనుకోండి, మనమే. మనం ప్రసంగం చేసేవారు లేరనుకోండి, మనమే. ఇంకా ధ్యానం చేసేవారు లేకపోతే మనమే. ఈ ఆత్మీయ స్థితిని బట్టి మనం ఏం చేయాలంటే వరుడుకు కావలసినటువంటి వధువుగా సిద్ధపడాలి. 7 ఆత్మలు కలిగిన వాడు మన మధ్యకి కాబడుతున్నాడు కనుక ఈ 7 ఆత్మలు కలిగి ఉన్న మనం కూడా ఆయనను బట్టి బలముగా నిలబడితే దేవుని సన్నిధి ఇంకా విస్తరింపబడి దేవుని వాక్యం చేత ఉన్నతమైన విషయాలను బట్టి దేవుడు మనల్ని దీవించి బలపరిచి ఇచ్చిన సంగతులను బట్టి దేవుడు ఆయనకు మరుగైన విషయాలను బట్టి మనం దీవించిన దాకా